దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ ఆరాధనలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సిరీస్ ఆఫ్ మెసేజెస్ గా మరి మనము యోహాను సువార్త పత్రికలలో నుంచి అపోస్తులుడైన యోహాను రాసిన అనేకమైన అద్భుతమైన విషయాలను మనము నేర్చుకుంటూ వస్తున్నాము. మిగతా సువార్తలకు పత్రికలకు భిన్నంగా మరి యోహాను రొమ్మున ఆనుకున్న శిష్యుడైన క్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకున్న శిష్యుడైన యోహాను పొందుకున్న ప్రత్యక్షతలు, దేవునిని అర్థం చేసుకున్న తీరు, అర్థం చేసుకున్నటువంటి ఆ ప్రత్యక్షతలో నుంచి ఆయన బయలుపరిచిన అనేక విషయాలను మనము ధ్యానిస్తూ వచ్చాము. మరి ఈ దినము దేవుని ప్రేమ గురించి మరి యోహాను ఏమి అర్థం చేసుకుని రాస్తున్నాడో, ఈ మానవాళికి దేవుని ప్రేమ ఏమై ఉన్నదని బయలుపరుస్తున్నాడో ఆ విషయాలను ఈ ఉదయ కాలము మనము ధ్యానిద్దాము. మరి బైబిల్ గ్రంథం అంతా కూడా మరి దేవుని యొక్క గుణలక్షణాలని మనకు బోధిస్తూ వస్తుంది. ప్రాముఖ్యమైన గుణలక్షణం ఏంటంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి అని దేవుని యొక్క గొప్ప గుణలక్షణమైన దేవుని ప్రేమ గురించి బైబిల్ గ్రంథం బోధిస్తా ఉన్నది. అందులో ప్రాముఖ్యంగా మరి శిష్యుడైన యోహాను దేవుని ప్రేమను అర్థం చేసుకుంటూ అనుభవిస్తూ ఆయన అనుభవంలో నుంచి అనేకమైనటువంటి మాటలు ప్రేమ అనే పదాన్ని పొదిగింప చేస్తూ దాదాపుగా 270 సార్లు ఈ యొక్క మరి యోహాను సువార్తలో గాని పత్రికల్లో కానీ ప్రేమ 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 అనే పదము 270 సార్లు ఆయన కలవలో నుంచి, ఆయన హృదయంలో నుంచి, ఆయన కలవలో నుంచి జాలువారినట్లుగా మనము చూడగలము. దేవుడు ప్రేమ స్వరూపి అని 1 యోహాను 4:8, 1 యోహాను పత్రిక 4 అధ్యాయము 16 వచనములో రాయబడినది. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ, ఈ ప్రేమ ఏమి ప్రేమని మనం చూస్తే గనక అగాపే ప్రేమని బైబిల్ అభివర్ణించింది. అగాపే అనే పదము గ్రీకు పదము. ఈ అగాపే అనే అర్థానికి ఏంటంటే అది ఎవరైనా మరి ఎదుటి వారిని వారికి అత్యున్నతమైన మంచిని ఉద్దేశపూర్వకంగా కోరుకునే స్వచ్ఛమైన ఉద్దేశపూర్వక మరి త్యాగపూరితమైనటువంటి ప్రేమను సూచిస్తుంది. అంటే ఈ ప్రేమ, ఈ అగాపే ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, మరి త్యాగపూరితమైన ప్రేమే కాదు, షరతులు లేని ప్రేమగా ఉన్నట్లుగా మనం చూడగలం. లవ్ మీన్స్ అన్కండిషనల్ లవ్. ఇంకా ఇంకొకటి కూడా చూసినట్లయితే అన్లిమిటెడ్ లవ్, అంటే అసలు కొలవలేని ప్రేమగా ఉంటున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. ఈ ప్రేమ గురించి ఒక చక్కని పాట ఉందండి. ఉదయకాలం ఆ పాట పాడి నేను వాక్య పరిచయలోకి వెళ్తాను. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, అది కొలువగలేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, ఏ పరిస్థితిలోనూ, ఏ షరతులు లేక, ఏ పరిస్థితిలోనూ, ఏ షరతులు లేక ప్రేమించు నన్ను వందనం ప్రభువా, ప్రేమించు నన్ను వందనం ప్రభువా, అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ,
అది కొలువగలేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. నిజంగానే ప్రేమ, హద్దులు లేని ప్రేమ, కొలవలేని ప్రేమ, షరతులు లేని ప్రేమ. మరి ఈ ప్రేమను మరి దేవుడు మన ఎడల, ఈ మానవాళి ఎడల మరి కలిగి ఉన్నాడు. నిజంగానే ఈ ప్రేమను మనము తరిచి 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 ధ్యానించే కొలది ఆ ప్రేమ ప్రవాహంలో మనం మునిగిపోతామండి. హల్లెలూయా. మరి ఈ ప్రేమను అంటే దేవుడు అంటే ఈ ప్రేమ, ప్రేమించబడే ప్రేమ అంటే ఆయన ప్రేమ ఏంటంటే ఆయన స్వభావంలోనే ఆయన ప్రేమ నిండిపోయిన ఆయనే ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు కేవలం ప్రేమించటం కాదండి, ఆయనే ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడని మనం ఎలా చెప్పుకున్నామో అలాగునే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ ప్రేమను మానవాళికి దేవుడు ఎలా పంచి ఇచ్చాడని చూస్తే గనక 3:35లో తండ్రి కుమారుని ప్రేమించు ఏం చేశాడంటే ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడంట. అందును బట్టి లోకానికి సంబంధించిన సమస్తాన్ని కుమారుడికి అప్పగించాడంట. అంతేకాదు 5:20లో అంటాడు, తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయుచున్న వాటి నెలను ఆయనకు అగపరచును. హల్లెలూయా. మరి తండ్రి కుమారుని ప్రేమిస్తూ ఏం చేస్తున్నాడంటే తనకున్న వాటినన్నిటి కూడా మరి కుమారునికి అనుగ్రహింప చేస్తా ఉన్నాడు. అసలు తండ్రి అంతగా కుమారుని ప్రేమించడానికి కారణం ఏంటంటే నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. తండ్రి అసలు కుమారుని ప్రేమించటానికి గల అత్యధికమైన ఆ కారణం ఏంటని మనం చూస్తే మరి కుమారుడు ఈ యొక్క లోకం కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు గనక మరి కుమారుడిని తండ్రి అంతగా ప్రేమిస్తున్నాడంట. అంటే ఈ యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి, అనుభవించాలి అని దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడిని, తన సొంత కుమారుడిని మనకు అనుగ్రహింప చేస్తాడు. మనం చూసినట్లయితే మరి బైబిల్ గ్రంథం అంతటిలో ప్రేమను గురించిన ఈ అద్భుతమైన వాక్యాన్ని మనము మరి ధ్యానించుదాం అనుకుంటే ఈ వాక్యము ఎంత అద్భుతంగా బైబిల్ గ్రంథంలో అనేక మందిని, కోట్ల ప్రజలను ఆ ప్రేమ ప్రవాహంలో తీసుకొని వచ్చిన ఈ వాక్యం మనము చూస్తే యోహాను 3:16లో చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ మనము చూసినట్లయితే హీ లవ్డ్ us, దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంట? సో లవ్డ్ అంటే ఎంతో ప్రేమించను. ఎంతో అన్నదానికి కొలత లేదండి. కొలత లేని ప్రేమతో మనల్ని ప్రేమించుంటున్నాడు. అంటే ఆ కొలతను మనము అసలు అది అన్లిమిటెడ్, అసలు ఏ విధంగా దాన్ని మనము కొలవటానికి వీలు లేనంతగా ఆ ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఏం చేశాడంటే ఆ ప్రేమను మన ఎడల కనపరచటానికి ఆ యొక్క ఆ మెండైన ప్రేమను, ఆ నిండైన ప్రేమను, ఆ కొలవలేని ప్రేమను మరి మనకు బయలుపరచటానికి ఆయన తన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహింప చేశాడు. నిజంగానే దేవుని ప్రేమ యొక్క లోతు, ఎత్తు, ఆ వెడల్పు, వైశాల్యాన్ని అసలు మనం ఏ మాత్రం కూడా గ్రహించలేమండి. అది షరతులు లేని ప్రేమ, మరి సాక్రిఫిషియల్ లవ్, సెల్ఫ్లెస్నెస్ లవ్ అంటే నిస్వార్థమైన ప్రేమ అన్నట్టు మరి అని మనము దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అసలు దేవుని ప్రేమకు, క్రీస్తు ప్రేమకు పరాకాష్ఠ ఏంటి అని మనం చూస్తే గనక తండ్రి అయిన దేవుడు కుమారుని మనకు అనుగ్రహింప చేశాడు. క్రీస్తు, కుమారుడైన క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టేశాడు. తండ్రి కుమారుని అనుగ్రహింప చేశాడు ఈ లోకానికి. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టేశాడు.
నిజంగానే ఈ యొక్క ప్రేమ, ఈ యొక్క మరి ఆ ప్రభు ఎటువంటి విధంగా మనల్ని ప్రేమించాడు అని మనం చూస్తే గనక, తండ్రి ప్రేమ, కుమారుల ప్రేమ చూస్తే 1 యోహాను 4:10 మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. తన కుమారుని మన కొరకు పంపుటలో ఎందుకొరకు పంపించాడు? మరి ప్రాపిటేషన్ ఆఫ్ అవర్ సిన్స్, మన పాపములకు ప్రాయశ్చిత్తము పొందుకోవటానికి, మనము నిత్య జీవులోకి వెళ్ళటానికి ఆయన తన కుమారుని యొక్క మరి ఆ కుమారుని మన కొరకైన పాప ప్రాయశ్చిత్తం కొరకు కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది. మరి క్రీస్తు ప్రభు గురించి చూస్తే గనక, తన స్నేహితుల కంటే ప్రాణం తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలవాడు ఎవరూ లేరు. 15:13 అంటున్నాడు. మరి 1 యోహాను 3:16 చూస్తే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. 4:9 దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయ. కుమారుని అనుగ్రహించట్లో, కుమారుడిని ఈ లోక పాపములకు ప్రాయశ్చిత్తం కొరకు కుమారుని పంపుటలో, ఇందులో ఈ అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించట్లో, ద్వితీయుడు అంటే బిగాటెన్ సన్, ఓన్లీ బిగాటెన్ సన్ అంటే ద్వితీయుడు కానివాడు, ఈ యొక్క ఒకే ఒక్కడైన మరి ఆ జనితైక ఆ మహిమ కుమారుణ్ణి మన కొరకు మరి లోకానికి పంపాడు. దీనిని బట్టి మనము అసలు ఆ దేవుని ప్రేమ ఏంటని ఆ ప్రత్యక్షతను మనము పొందుకోగలము. హల్లెలూయా. మరి ఎప్పటి నుంచి మరి ఆ కుమారుని తండ్రి ప్రేమించాడంట? తండ్రి, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. 17:24 అంటాడు, 26 అంటాడు, నేను నాయందు నువ్వు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లుగా నేను ఈ లోకానికి వచ్చానయ్యా అని చెప్పేసి తండ్రితో 17వ అధ్యాయములో ఆయన తండ్రితో మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. ఓకే, తండ్రి కుమారులు ఈ లోకాన్ని మరి ప్రేమించారు. మరి తండ్రి కుమారుడు పంపాడు, కుమారుడు తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టేశాడు. మరి ఈ ప్రేమను మనము ఎలా మనము అన్వయించుకోగలము, అనుభవించగలము? ఈ ప్రేమలో మనము కొనసాగాలి అని మనం ఆలోచిస్తే గనక, ఈ ప్రేమకు మరి ఒక మాదిరి మనకు చూపించబడింది. ఆ మాదిరిని మనం అనుసరించాలని మనకు బోధించబడతా ఉంది. 1 యోహాను 4:19 ఆయనే మొదట మనలను ప్రేమించెను గనక మనము ఆయనను ప్రేమించుచున్నాము. నిజంగానే ప్రేమ అనే ఈ యొక్క లక్షణము మనకి ఎలా అబ్బిందంటే, దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు గనక ఈ ప్రేమ అనే స్వభావము మన లోపల ఆరిజిన్ అయిందండి, మన లోపల ప్రారంభించబడింది. మన లోపల నుంచి అది ఎలా పెళ్ళుబుకుతుందంటే, దేవుడు మనల్ని ప్రేమించి మన హృదయాలను ప్రేమతో నింపుతున్నాడు గనక కదా. ఈ ప్రేమ గురించి మనం ఆలోచిస్తే, కన్నబిడ్డల ఎడల మన ప్రేమను చూడొచ్చు కదా. వారిని చూడగానే మన హృదయం ఉప్పొంగుద్ది, మన లోపల నుంచి ఒక ప్రేమ భావము మనలో నుంచి పెళ్ళుబుకుతా ఉంటది. ప్రేమ అంటే బిడ్డల గురించి ఈ ప్రేమ గురించి మనం చెప్పాలంటే, నిజంగానే ఈ యొక్క దేవుని ప్రేమతో మనం నింపబడే కొద్దీ కన్న బిడ్డల ఎడలే కాదు, మానవాళి ఎడల, మన తోటి వారి ఎడల ఈ ప్రేమ మనలో ఉప్పొంగుతున్నట్లుగా మనము చూడగలము. అంటే దేవుని ప్రేమించుట అంటే ఏంటంటే గనక, మన కళ్ళ ఎదుటున్న సాటి మానవుల ఎడల మనలో కలిగే ఆ ప్రేమ భావనే మరి ఒక ప్రేమ అనుకోవచ్చు. ప్రేమలో 2 గుణ లక్షణాలు ఇమిడి ఉన్నాయండి. ఒకటి ఇచ్చుట, రెండవది క్షమించుట. గివింగ్ అండ్ ఫర్గివింగ్, ఈ 2 లక్షణాలు మిళితమై ఉన్నదే
ప్రేమైనది. నేను ప్రేమిస్తున్నానని చెప్పి నన్ను నేను ఎదుటి వారికి ఇచ్చుకోకుంటే ఆ ప్రేమ అనేటువంటి ఆ పదానికి అర్థం లేదు. ఒకవేళ నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఎదుటి వారిని క్షమించకపోతే నా ప్రేమకు అర్థం లేదండి. ప్రేమ అనేటువంటి ఈ రెండు అక్షరాలలో మరి మరి ప్రేమించుట అనేటువంటి ఈ పదంలో ఉన్న ఆ యొక్క ఆ భావము అర్థం ఏమైనదంటే ఎదుటి వారికి మనల్ని మనం ఇచ్చుకొనుట, వారిని హృదయపూర్వకంగా క్షమించుట అని అయ్యున్నది. మొదటి యోహాను 4:7 చూస్తే, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. ఈ ప్రేమకు ఆరిజను దేవుడై ఉంటున్నాడు. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. మనము ప్రేమించుచున్నాము అని గనక మనం చెప్తున్నామంటే ఈ ప్రేమ దేవుని మూలముగా పుట్టినదై దేవునిని ఎరుగునట్లుగా, ఆయనను మనం గ్రహించినట్లుగా ఈ ప్రేమ మనకు దేవుడు అనుగ్రహింప చేస్తున్నాడు. అందును బట్టి మనం ఏం చేయాలంటే ఒకరిని ఒకడు మనము ప్రేమించాలి. ఒకవేళ ఇట్టి విధంగా మనం ప్రేమించడం నేర్చుకుంటే అప్పుడు మనము ప్రభుకి శిష్యులు తెచ్చుకున్నట ద్వారా, సాటి సహోదరుని ప్రేమించుట ద్వారా మనమట మరి 1 యోహాను 3:14 చూస్తే, మన సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఇలాగున ప్రేమించుట అనే ఈ పదాన్ని, ఈ భావనను, లేకుంటే ఈ ప్రక్రియను, ఈ ప్రేమించుట అనే ఈ యొక్క అలవాటును, లేకుంటే ఈ అభ్యాసాన్ని మనం కలిగి ఉండటం ద్వారా మనము మరి యొక్క మరణములో నుంచి జీవంలోకి దాటించబడుతున్నాం. అసలు ఈ ప్రేమ మనం పొందుకోవటానికి కారణం ఏంటి? ఆయనను ప్రేమిస్తున్నామంటే అర్థం ఏంటి? తండ్రి యొద్ద నుండి ఆయన బయలుదేరి వచ్చాడని మనము నమ్ముతున్నాం గనక తండ్రి ప్రేమకు మనం బద్దులమైనాం. అంతే కదా. ప్రభు అనే ఒక వ్యక్తి, క్రీస్తు అనే ఒక వ్యక్తి లోక కళ్యాణం కొరకు, లోక పాప క్షమాపణ కొరకు ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి ప్రాయశ్చిత్తం చేసిన దేవుడని మనము నమ్ముతున్నాము కనుక, ఈ యొక్క నమ్మాము గనక ఆ ప్రేమ తాకిడి మనం అనుభవించటానికి దేవుడు మనకు కృప దయచేస్తున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. మనం ఈ నమ్మటమే దేవుని ప్రేమను మనం అనుభవించుట, పంచిపెట్టుట అంటే ఏంటంటే గనక దేవుని ఆ కార్యాన్ని, ఆ ప్రేమను మనం నమ్మే కొలది ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఈ ప్రేమ అనేటువంటి ఈ ప్రేమను మనం ఎరుగుట, గుర్తెరుగుట అంటే అర్థం ఏంటంటే ఆ ప్రేమలో, దేవుని ప్రేమలో నిలిచిపోతామండి. అంతేకాదు, దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. అంటే దేవుని స్వభావ గుణలక్షణమైన ఈ ప్రేమను మనం ధరించుకుంటాము. ఈ ధరించుకున్నట ద్వారా ఎదుటివారి తప్పులు మనకు కనిపించవు, ఎదుటివారి అవసరాలు మన అవసరాలు అయిపోతాయి, ఎదుటివారి దుఃఖం మన దుఃఖం అయిపోద్ది, ఎదుటివారి కన్నీళ్లు మన కన్నీళ్ళు అయిపోతాయి. మరి ఎదుటి వారి యొక్క వారు ఎంత మన ఎడల అవిధేయంగా ప్రవర్తించినా కూడా ఈజీగా వారిని క్షమించేటువంటి ఆ మనస్సు మనకు అనుగ్రహించబడుద్ది కదా. వాళ్ళు ఎంత బ్లండర్ చేసినా, ఓ పోనీలే క్షమించేద్దాం, పోనీలే క్షమించేద్దాం అనే ఆ మనస్సు మనకు కలుగుతుందండి. అంటే అర్థం ఏంటంటే దేవుడిలో మనము నిలిచి ఉన్నాము. దేవునిలో దేవుడు మన యందు నిలిచిండుట ద్వారా ఆ ప్రేమ స్వభావము మనలో నుంచి పెళ్ళుబుకుతా ఉంటదండి. హల్లెలూయా. అంటే దేవుని ప్రేమిస్తున్నామంటే ఏంటంటే దేవుని మాటను మనము గైకుంటున్నాము, దేవుని స్వభావాన్ని మనము సంతరించుకుంటున్నాము. అప్పుడు దేవుడే మనలో వచ్చి నివాసము చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి ప్రేమను, మన ప్రేమలో మనము నిలిచి ఉండటమే కాదు, ఇది ఒక ఆజ్ఞగా మనము తీసుకోవాలని, ఈ ఆజ్ఞను పాటించాలని
దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 15:9 అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎలాగూ ప్రేమించుతునో మరి అలాగున తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించాడో మీరు కూడా ఈ ప్రేమలో నిలిచి ఉండండి అని మాట్లాడుతున్నాడు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము నువ్వు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. నిజంగానే ఈ ఆజ్ఞలు గైకొనుటంటే ప్రేమించుట, ప్రేమించుటంటే ఆజ్ఞలు గైకొనుట. అసలు ఎన్నిసార్లు ఈ మాట ఈ పత్రికలలో మరి యొక్క సువార్తలో రాయబడిందంటే 14:31, మరి 1 యోహాను 5:3, 4:21, 3:23, 13:34, 15:12, 14:15, 14:21, 15:17 ఇలాగున అసలు ఎన్నిసార్లు దేవుని ప్రేమించాలి అనేది ఆజ్ఞ రూపకంగా ఇక్కడ రాయబడినట్లుగా మనము చూడగలము. 1 యోహాను 5:2 అంటున్నాడు, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. హల్లెలూయా. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. చూడండి, మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. హల్లెలూయా. అసలు ఈ ప్రేమ ఎలా మనం వ్యక్తపరచగలమంటే ఇక్కడ 1 యోహాను 3:16 అంటాడు, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. ఈ ప్రేమను ఎలాగున మనం వ్యక్తపరచాలి ఎదుటివారు ఎడల అంటే ప్రేమించుట, క్షమించుటే కాదండి, ఎదుటివారి కొరకు, సహోదరుల కొరకు ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాం. మన ప్రాణాన్ని కూడా ఇచ్చివేయటానికి మనము మరి అట్టి విధంగా సంసిద్ధులై ఉండాలని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రభు చెప్తున్నాడు. నేను ఎట్టి విధంగా మీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాను. మనము కూడా ఇక్కడ యోహాను భక్తుడు అంటున్నాడు, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమైన ఇది ప్రేమకు పరాకాష్ట అండి. ప్రాణాన్ని సహితం ఇచ్చివేయట అనేది ఈ ప్రేమకు పరాకాష్ట. మనకున్నది కడుపులోంచి తీసి ఇచ్చేస్తాం ప్రేమిస్తే గనక. లేకుంటే ప్రేమిస్తే ఎదుటివారి తప్పులన్నీ కూడా ప్రేమ దోషములను కప్పును కనుక ఈ ప్రేమ ద్వారా అనేకమైన దోషాలు మనం క్షమించి వేస్తాం. అంతేకాదు, ఈ ప్రేమకు పరాకాష్ట ఏంటంటే ఎదుటి వారి కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రేమించుట. హల్లెలూయా. నిజంగానే దేవుని ప్రేమ యొక్క నిశ్చయితలోకి, ఈ అష్యూరెన్స్ ఆఫ్ గాడ్స్ లవ్ మనం పొందుకోవాలంటే ఈ ప్రేమను మనము మరి ఆ ప్రేమతో మన ప్రాణం కూడా పెట్ట బద్దులమై ఉన్నాం. మరి ఇక్కడ మనకి యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు, ఈ లోకంలో ఉన్న వాటినైనాను మరి ప్రేమించకండి. ఒకవేళ నువ్వు వాటిని ప్రేమించావా నీ లోపల దేవుని ప్రేమ ఉండదంటున్నాడు. 1 యోహాను 2:17, 1 యోహాను 4:20 అంటాడు, ఎవడైనను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి సహోదరుని ద్వేషించిన యెడల వాడు అబద్ధికుడు అవుతాడు. చూస్తున్న దేవుణ్ణి చూస్తున్న సహోదరుని ప్రేమించలేని వాడు చూడని దేవునిని ఎలాగో ప్రేమిస్తాడు. ఈ ప్రేమ అనేది మన మాటల్లో నాకు వాళ్ళంటే ప్రేమ, వీళ్ళంటే ప్రేమ, వాళ్ళని ఎట్టి విధంగా ప్రేమిస్తున్నాను ఇది మనం చెప్తున్నామంటే మన ఎదుట కనపడుతున్న సహోదరుని మనం ప్రేమించకపోతే నాకు దేవుడంటే చాలా ప్రేమ అండి, చాలా ఇష్టం అండి అని మనం చాలా సార్లు చెప్తాం. అంటే అర్థం ఏంటి? దేవుడంటే ప్రేమ ఇష్టమని చెప్తున్నాం అంటే అర్థం ఏంటి? సాటి మానవుడు, సాటి సహోదరుడు, మన కళ్ళ ఎదుట కనిపిస్తున్న ఆ సహోదరుని క్రియాపూర్వకంగా మనం ప్రేమించకపోతే అది ప్రేమ కాదండి. నీతిని జరిగించు ప్రతివాడును తన సహోదరుని ప్రేమించును. నిజంగానే నీతి కలిగిన జీవితం మనం జీవిస్తున్నామంటే అర్థం ఏంటంటే సహోదరులను ప్రేమించబద్దులమైనాం. మరి 3:14 అంటాడు, ప్రేమ లేనివాడు
మరణమందు నిలిచి ఉన్నాడు. ఒకవేళ నువ్వు ప్రేమించట లేదా సహోదరుని, ఏమైపోతావు? నువ్వు నిత్య జీవానికి వెళ్ళవు, ఆ మరణములోనే నిలిచి ఉంటావని ఇక్కడ ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ దయచేయబడతా ఉంది. ఈ యొక్క ప్రేమ యొక్క పరివర్తన శక్తి, ద ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ లవ్, ప్రేమ మనల్ని మార్చి వేస్తుందండి. ఈ ప్రేమ భావన, ఈ ప్రేమతో మనం నింపబడే కొలది మన లోపల ఒక గొప్ప పెనుమార్పు వస్తుందండి. ఈ ప్రేమ తాకిడి మనం అనుభవించే కొలది ఆ క్రీస్తు ప్రేమ చేత మనం బద్దులమయ్యే కొద్ది కూడా ఆ ప్రేమలో మనం పరిపూర్ణం అవుతా ఉంటది. ప్రేమ మనలో సంపూర్ణం అవుతా ఉంటది. ఈ ప్రేమను మనము దేవుని యొక్క ప్రేమను మనం అనుభవిస్తూ ఉండాలి. ఎలా అనుభవించగలం? ఆయన వాక్యానుసారంగా మనము జీవించినప్పుడు మనం ఆ ప్రేమను మనం అనుభవించగలం. 1 యోహాను 2:5 చూస్తే, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. హల్లెలూయా! ఈ పరిపూర్ణత అనే మాటకు ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ అని అనువదించబడిందండి. పర్ఫెక్ట్ ఇన్ లవ్, ఫుల్నెస్ ఇన్ లవ్. మరి దేవుని యొక్క పరిపూర్ణత, సంపూర్ణతతో మనం నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదో కొంచెం కొంచెం ప్రేమించాము, ఏదో 2 మాటలు చెప్పి ప్రేమించామని కాదు. దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే, ఈ వాక్యాన్ని మనం అనుసరించిన వారమై దేవుని ప్రేమ, ఆ యొక్క పరిపూర్ణత అయిన ప్రేమను మనం పొందుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమ మరి మనలో ఎంత పరిపూర్ణం కావాలంటే, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమైన, అంటే దేవుని పోలికలో దేవుని స్వభావాన్ని మనం సంతరించుకునే కొద్దీ ఏమి చేయబడుతున్నాము? వీఆర్ బీన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ ద లార్డ్, వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ గాడ్. ఆయన ప్రేమ స్వరూపంలోకి మనం మార్చబడుతున్నాం. దేవుడు ఏమై ఉన్నాడండి? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. నీవు నేను కూడా ఆ ప్రేమ స్వరూప భావంలోకి మనం మార్చబడుతున్నాం. ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. హల్లెలూయా! నిజంగానే దేవుని ప్రేమిస్తున్నా అంటే ఇక మన మీదకి ఏ కండమ్నేషన్ లేదండి. ఇక మనం భయపడటానికి, మనం ఇక దేనికి కూడా మరి ఆ యొక్క మనం భయపడటానికి వీలే లేదు. దేవుని యొద్ద నుంచి మనం పొందుకున్న ఈ ప్రేమ మనకు కలిగిన భయాలన్నిటి నుంచి కూడా మనకు స్వతంత్రత ఇచ్చేసింది, మనకు విడుదల ఇచ్చేసింది. మరి ప్రేమ యందు మనము నిలిచిండటం ద్వారా, ఆ ప్రేమలో మమేకమవటం ద్వారా ఆ ప్రేమ మనల్ని భయము నుంచి విడిపించింది. 17:23 అంటాడు, అయ్యా వారు సంపూర్ణులుగా మరి చేయబట్టానికి నువ్వు నన్ను పంపించావు. వారు సంపూర్ణులుగా చేయబట్టానికి మరి నేను ఇక్కడ సాధనంగా వచ్చానయ్యా. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించావు. మరి వారు నిన్ను గ్రహించినట్లుగా నా పోలికలోకి, నా స్వారూప్యంలోకి వారు సంపూర్ణులుగా ఏకంగా చేయబడాలని నీ ఉద్దేశమైందయ్యా అని ఆ యొక్క శిష్యుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 1 యోహాను 4:12 అంటాడు, ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించినడలా దేవుడు మన యందు నిలిచిండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. హల్లెలూయా! దేవుడు మనం చూడగలుగుతున్నామా ప్రత్యక్షంగా? ఆయన తాకిడి అనుభవించగలమంతే. ఆ ప్రేమ భావన మనలో ఉప్పొంగుతుందంతే. ఆయన మనం ఎన్నడూ చూడలేదు, కానీ మన కళ్ళకు ప్రత్యక్షంగా కనబడినట్లుగా ఆయన స్వరూప భావన, ఆయన ఆయన మహిమోన్నతమైన ఆ ప్రభావాన్ని మనం అనుభవిస్తున్నాం కనుక ఈ ప్రేమ మన యందు సంపూర్ణమగుతా ఉన్నది. ఈ ప్రేమలో మనం పరిపూర్ణులుగా మార్చబడుతున్నాం. ఈ ప్రేమ మనలో, ద ఫుల్నెస్ ఆఫ్ లవ్, అసంపూర్ణమైన ప్రేమ మనలో నింపబడతా ఉన్నదండి. మరి ఈ ప్రేమ మనము ఎట్టి విధంగా మనం కలిగి ఉన్నాం? ఇది క్రియాపూర్వకమైన ప్రేమ అండి, మాటలతో కూడిన ప్రేమ కాదు. దేవుడు ఉదయకాలం అడుగుతున్నాడు, డి లవ్ మీ అంటున్నాడు పేతురుతో మాట్లాడుతూ. యోహాను మరి సువార్తలో మరి ఆఖరి అధ్యాయంలో మరి ప్రభు
పేతురుని అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? యోహాను కుమారుడువైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? మరి దేవుడు కోరుకుంటున్నాడు ఈ ఉదయకాలం. డూ యు లవ్ మీ మోర్ దాన్ ఎనీబడి, మోర్ దాన్ ఎనీథింగ్? ఈ లోకంలో దేనికి మించి, ఎవరిని మించి నన్ను ప్రేమిస్తావా అని దేవుడు ఉదయకాలం నన్ను అడుగుతున్నాడు. మరి నిన్ను నన్ను అడుగుతున్నాడు. నీవు నన్ను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? మరి ఎవరికి వారమే పోటీ పడాలండి దేవుని ప్రేమించడానికి, కదా. ఏ మనం ఒక రేస్ పెట్టుకుంటే కదా, పోటీ పడి పరిగెత్తుతాం ఆ యొక్క బహుమానం పొందుకోవటానికి, కదా. మరి అట్టి విధంగా ఈ ప్రేమ, ఈ ప్రేమను వ్యక్తపరచట్లో, ప్రేమను పొందుకున్న మనము, మరి ఈ యొక్క దేవుని ప్రేమను కనబరచుటలో, దేవుని ప్రేమను అనేక మందికి పరిచయం చేయట్లో మనము మరి రేసులో ముందుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అప్పుడు పేతురు అంటున్నాడు సమాధానం చెప్పలేక, ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువయ్యా. నేను చెప్పలేను ఆ మాట. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నేను చెప్పలేను ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు, నా గొర్రె పిల్లలు మేపు అంటాడు. మరలా ప్రభు 16వ వచనంలో, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుగా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు, నా గొర్రెల కాయ అంటున్నాడు. మూడవసారి మరి యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావంటే, మూడోసారి అడిగేటప్పటికి ఈయనకి వ్యసనం వచ్చేసిందంట. అందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఎదుటి వారికి ఇటువంటి ప్రశ్న వేసావా? డూ యూ లవ్ మీ, డూ యూ లవ్ మీ, డూ యూ లవ్ మీ అంటే నిజంగానే కోపం వచ్చేస్తుంది. నేను ప్రేమిస్తున్నాను, నీకు తెలీదా? నేను ఎంత ప్రేమిస్తున్నాను, నేను చూస్తున్నావు కదా నన్ను, నా ప్రవర్తన చూస్తున్నావు కదా, నా మాటలు చూస్తున్నావు కదా, నా క్రియలు చూస్తున్నావు కదా. మనం కూడా ఈ విసుగు పడతామేమో ఎవరైనా మన ప్రశ్నిస్తే. ఈ ఉదయ కాలము ప్రభు మన ప్రశ్నిస్తున్నాడు. డూ యూ లవ్ మీ మోర్ దాన్ ఎనీథింగ్? డూ యూ లవ్ మీ మోర్ దాన్ ఎనీబడి? ఈ లోకంలో ఉన్నదాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? లోకంలో మనుషులను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుంటావు. నా ఆజ్ఞలు ఏంటి? నా వాక్యమే. నా వాక్యం ఏం చెప్తా ఉంది? సహోదరుని ప్రేమించని చెప్తా ఉంది కదా. అప్పుడు నేను నీలో నిలిచుంటానని చెప్తుంది. కనుక ఇక్కడ ఒక కమిషన్ చేస్తున్నాడు. నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను మేపుము, నా గొర్రెల కాయము, నా గొర్రె గొర్రె పిల్లలను మేపుమని చెప్తా ఉన్నాడు దేవుడు. ఎందుకు ఈ ప్రేమ, ఎందుకు మనం పొందుకోవాలంటే, కదా, మానవాళిని ప్రేమించటానికి, మానవాళికి దేవుని సువార్తను బోధించటానికి, మానవాళికి ఆ యొక్క కన్నీరు తుడిచి ఆ ప్రేమను మనం పంచిపెట్టడానికి దేవుడు ఆ ప్రేమతో మనల్ని నింపుతూ, ఆయన ప్రేమించిన ప్రేమను మనం అనుభవించిన వారమై ఆ ప్రేమతో ఈ యొక్క లోకాన్ని మనం ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, చూడిన నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావంటే ఏంటంటే, మరి చూ చూ చూస్తున్న మానవుడిని నువ్వు ప్రేమించు అని దేవుడు మనకి ఖచ్చితమైన ఉపదేశం చేస్తా ఉన్నాడు. ప్రభు మన ఎంతవరకు ప్రేమించాడంటే, ప్రభు లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. అంతము వరకు అంటే ఆఖరి రక్త బొట్టు కార్చేంత వరకు ఆ మరి ప్రాణం పెట్టేంతగా ప్రభు మనల్ని ప్రేమించాడండి. మరి మనం ఏం చేయబద్దులమైనా, మనము కూడా అదే విధంగా ప్రాణం పెట్టబద్దులమైనా. 1 యోహాను 3:18 అంటున్నాడు, చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుదము. హల్లెలూయా. ఈ ప్రేమ ఒట్టి మాటలు చెప్పేది కాదండి, క్రియల్లో చూపించేది, కదా. ఒకడు చలితో మరి అల్లాడిపోతా ఉన్నాడు, వాడికి ఒక దుప్పటి ఇచ్చి ప్రేమను కనపరచుట. ఒకడు కన్నీళ్లతో ఉన్నాడు, కన్నీళ్లు తుడిచి ఆ ప్రేమను వ్యక్తపరచుట. ఒకడు అవసరతలో ఉన్నాడు, వాడికి ఈ అవసరత తీర్చి ఆ ప్రేమను వ్యక్తపరచుట. ఈ ప్రేమ అనేది నాలుకతో కాక క్రియతో చూపించేది ప్రేమ. అవసరతలో ఉన్నారు, అవసరత తీర్చేది ప్రేమ, కదా.
బ్లండర్ మన ఎడల భయంకరమైన నేరం చేశారు, భయంకరమైన పొరపాటు చేశారు. క్షమించేది ప్రేమ, క్షమించి ఆదరించేది ప్రేమ. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే వి విల్ ఫర్గివ్ ద థింగ్స్ బట్ విల్ నెవర్ ఫర్గెట్. ఇక్కడ సమస్య ఉంది మనకి. మన క్షమించేస్తాం, నేను క్షమించేస్తాను అంటాం, కానీ తిరిగి దాన్ని మరలా మరలా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అప్పుడు ఇలా చేసావు కదా, ఇప్పుడు ఇలా చేసావు కదా అనేది మన లోపల అది పొడసూపుతానే ఉంటుంది. దాన్ని మనం కంప్లీట్ గా మనలో ఆ చేదు వేరుని పెరికి వేసినంతగా మనము ప్రేమించబద్దులమైన ప్రేమ అదే. ప్రభు ప్రేమ ఏంటండి? మన పాపములన్నిటినీ వీపు వెనక వేసుకున్నాడు, సముద్ర అగాధంలో పడవేశాడు, ఇంకా వాటిని ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకొని అని చెప్పాడు కదా. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడండి. నిన్ను నన్ను కూడా ఆ ప్రేమ ట్రాన్స్ఫార్మేషన్ లోకి, ఆ ప్రేమలోకి మనము ట్రాన్స్ఫార్మ్ కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు. నీవు నేను కూడా ప్రేమ స్వరూపంలోకి మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే తన సొంత కుమారుని ఇచ్చివేశాడు. క్రీస్తు ప్రభు తను తాను సమర్పించుకున్నాడు. ఎందుకు? మనందరినీ ప్రేమించి తన ప్రాణం పెట్టి ఉన్నాడు గనక మనము కూడా ఆ తండ్రి పోలికలోకి, ఆ కుమారుని పోలికలోకి, ఆ స్వభావాన్ని సంతరించుకున్న వారుగా మార్చబట్టానికి, ఆ ప్రేమకు మనం బద్దులమైండటానికి, ఆ ప్రేమ మనలో అది జాలువారి ఒక ప్రవాహం లాగా మార్చబడి మరి సాటి మానవులను తడపటానికి ఈ ప్రేమతో మనం నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఏది ఈ లోకానికి ప్రేమ పంచి ఉంచాడో ఆ ప్రేమలో మనము కూడా మనం పాలి భాగస్థులమై ఆ ప్రేమను, దేవుని ప్రేమను మన ఎడల మనము మరి ప్రపంచానికి పంచి పెట్టుదుము కాక. హల్లెలూయా. ప్రేమ స్వరూపంలోకి, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ లవ్ లోకి మనం మార్చబడదుము కాక. మరి ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడిని మనలో రిఫ్లెక్ట్ అయినట్లుగా మన ప్రవర్తనలో ఆ ప్రేమను ప్రకటించుదుము గాక. హల్లెలూయా. నిజంగానే ఈ సాక్ష్యము నేను కలిగి ఉన్నానండి. మొన్న ఈ మధ్య నాకు ఒక నా కొలీగ్ ఆవిడ ఒక 30 years క్రితం, మరి 25 years క్రితము, మరి ఆమె నన్ను చూచి, నా యొక్క సేవా భారం చూసి, నా దేవుని యందలి భయభక్తులు చూసి తను ఏం చేసిందంటే, అసలు ఆమెలో నన్ను చూచి ఎంత ట్రాన్స్ఫార్మేషన్ వచ్చేసిందంటే జాబ్కి రిజైన్ చేసిందండి. సేవ చేస్తే నీలాగా చేయాలి సారా అని మరి జాబ్కి రిజైన్ చేసేసి సేవ మొదలు పెట్టింది. అప్పటి వరకు తనకి రక్షణ లేదు, దేవుడంటే అంత భయభక్తులు లేదు, పరిశుద్ధ జీవితం లేదు. కానీ వెన్ షీ సీన్ మీ, ఆ యొక్క అంత క్లోజ్ రిలేషన్ లో నన్ను చూచినప్పుడు 1997 ఆ ప్రాంతంలో మరి ఆమె దేవునికి సమర్పించుకుంది. మేము 1999 సేవకు వచ్చాం. ఆ తర్వాత 2000 తర్వాత ఎప్పుడో సేవకు వచ్చింది. ఈ మధ్య ఎందుకో అలా సడన్ ఒక రోజు నాకు ఫోన్ చేసింది. ఎందుకో సారా నువ్వు జ్ఞాపకం వచ్చావు అని ఫోన్ చేస్తాను చెప్పిన మాట, అమ్మా నీలో నేను చూచింది దేవుని ప్రేమను చూచాను. ఆ ప్రేమను బట్టి నేను దేవుని వైపు నేను ఆకర్షించబడ్డానని, ఆ తర్వాత ఎంత గొప్ప సేవ మరి దేవుని కొరకు తను సమర్పించుకొని చేస్తాను. హల్లెలూయా. అది ప్రేమను మనం పంచగలగాలండి. దేవుని బిడ్డలో మనం అంటే గనక, దేవుని స్వారూప్యంలో మనం ఉన్నామంటే ఆ ప్రేమ చేత మనం నింపబడాలి. ఆ ప్రేమను పంచబద్దులమవుగా. నాకు ఆ రోజు ఎంత ఆ, ఆనందం, సంతోషం, సంతృప్తి అనిపించింది అంటే, ప్రభువా ఒక్క వ్యక్తినైనా నేను ఇంపాక్ట్ చేయగలిగానా నీ ఒక ప్రేమను బట్టి, నీ యొద్ద నుంచి నేను పొందుకున్న ప్రేమను బట్టి ఒక్క వ్యక్తి అన్న ఇటు విధమైన సాక్ష్యం చెప్పినట్లుగా, నిన్ను బట్టి నేను ఇటు విధంగా నేను మార్చబడ్డాను, బికాస్ ఆఫ్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమ నీలో నేను స్పష్టంగా చూచి ఉన్నానని చెప్పిన మాట నిజంగా రియల్లీ నా మట్టుకు నేను ప్రభా ఈ సాక్ష్యం నేను కాపాడుకోవటానికి నాకు సహాయం దయచే ప్రభు అని నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. కనుక ప్రేమ స్వరూపి అయిన దేవుని ప్రేమతో నింపబడదాం, పొంగి పొర్లుదాం, ఈ ప్రేమ ప్రవాహాన్ని ప్రపంచానికి పంచి పెడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.